బాపట్ల నుంచి తనకు అవకాశం కల్పించిన చంద్రబాబుకు బాపట్ల సీట్ను బహుమతిగా ఇస్తానని టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ అన్నారు. గత 4 సార్లు బాపట్ల నియోజకవర్గంలో టీడీపీ అధికారానికి దూరంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా గెలిచి తీరుతామంటున్న బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఎట్టకేలకు బాపట్ల అసెంబ్లీ సీటును బాపట్ల టీడీపీ ఇన్ఛార్జిగా వేగేసిన నరేంద్ర వర్మకు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో మనతో పాటు మాట్లాడేందుకు వర్మ గారు ఉన్నారు. చెప్పండి, బాపట్లకు దాదాపు 4 పర్యాయములకు తెలుగుదేశం పార్టీ అధికారానికి దూరంగా ఉంది. ఇప్పుడు మీకు సీట్ ఇచ్చిన నేపథ్యంలో ఈసారైనా తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఈసారి 500% తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తుందండి. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నానంటే 74,000 గృహాలు ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఆడబడిసిని కలిసి 90,000 మంది ఆడబడిసిని నేను కలవటం జరిగింది గత 12 నెలలుగా. సుమారుగా 2,600 కిలోమీటర్లు నా సుదీర్ఘమైన ప్రయాణంలో తెలుగుదేశం కేడర్ కూడా నాతో పనిచేశారు. అంతేకాకుండా నాయకత్వ సమ్మేళనాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చాం, చాలా ఐకమత్యంగా తీసుకొచ్చాం. తెలుగుదేశం పార్టీ 4 పర్యాయాలు ఓడిపోయింది. ఈసారి మనం గెలవాలి అని ప్రతి కార్యకర్త ఒక కంకణ సిద్ధుడై ఈరోజు కథం తొక్కుతూ సైన్యంలాగా ముందుకెళ్లే పరిస్థితి ఇక్కడ మేము చూసాం. ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి అని ముందస్తుగా సర్వేలు కూడా నేను పర్సనల్గా చేయించుకున్నా. రెడ్డి సామాజిక వర్గంలో విపరీతమైన మార్పు, ఎస్సీ సామాజిక వర్గంలో అదే మార్పు, ఇక యాదవ గౌడ బీసీ సంఘాలు కూడా ఎప్పుడు మద్దతు తెలుగుదేశం పార్టీకి ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరైతే మైనార్టీలు ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారో ఒక్కసారి ఓటేయమంటే నమ్మి వేసామండి, ఈసారి మీకు మేము ఓటు వేస్తున్నాం అని ఎన్నో వర్గాలు వచ్చి తెలుగుదేశం పార్టీలో వందల మంది జాయిన్ అవటం కూడా జరిగింది. 17,000 మంది ముస్లిమ్స్ ఉన్నారు ఇక్కడ, అయినా కూడా ఇక్కడ దగ్గరగా చాలామంది జాయిన్ అయ్యారు. ఇప్పటికే 40 జాయినింగ్లు మేము పూర్తి చేసాం. 100 మంది, 50 మంది, 30 మంది, 20 మంది అంటూ ఇన్ని జాయినింగ్స్ పూర్తి చేసాం. నేనైతే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్న విషయంలో పూర్తి విశ్వాసంగా ఉన్నాను అని ఈ సందర్భంగా తెలియజేస్తాను. బాపట్ల నియోజకవర్గంలో ప్రచారానికి వెళ్తున్నట్లు కూడా నరేంద్ర వర్మ చెబుతున్నారు. ఇది మొత్తానికి బాపట్ల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ మనోగతానికి